హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం షేర్ అవబోతున్నా ఈ రోజు మా ప్రైవేట్ వచ్చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సమయంలో కూడా క్లిక్ చేసేయండి. మనోజ్ కోసం 14 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ తీసుకుని వచ్చి మనోజ్ని కెనడా పంపించిన రోహిణి. షాక్ లో ప్రభావతి, బాలు, మీనా. ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే అసలు రోహిణి 14 లక్షల రూపాయలు తీసుకొని వచ్చి మరి మనోజ్కి ఇచ్చి కెనడా నిజంగానే పంపించిందా? అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం ఈ ఈరోజు సీరియల్ ఏం జరిగిందో కనుక చూసుకుంటే, నువ్వు దొంగతనం చేయలేదని నీకు తెలుసు, అందుకే వాళ్ళు దొంగ అనగానే నీకు కోపం వచ్చింది. మీ నాన్న దొంగ అని చెప్పేసి అన్నాడు కదా, మరి నాకు కోపం రాకుండా ఉంటుందా చెప్పు అని శృతితో చాలా నిదానంగా మర్యాదగా మాట్లాడతాడు మన బాలు. అయితే మీ నాన్న కావాలని ప్రతిదానికి కూడా నాతో గొడవ పడేలా చేయాలని అనుకుంటున్నాడు. మీ నాన్న అలానే నిన్ను రవిని అక్కడే ఉంచేందుకు ప్లాన్ చేశాడు. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఎంతైనా చదువుకునే అమ్మాయివి కదా, ఆ మాత్రం మీకు అర్థం కాదా ఏంటి? మీ నాన్న దొంగ అనడం వల్లే కదా నేను కొట్టాను, అది నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పేసాడు. మొత్తానికి శృతికి అర్థమయ్యేలాగా బాలు చెప్పడం జరుగుతుంది. చూడు శృతి, నా మీద నీకు కోపం ఉండాలి కానీ, అంతేగాని నా తమ్ముడు ఏం చేశాడు, ఎందుకు నువ్వు వాడిని దూరం పెడుతున్నావు అని చాలా బ్రతిమలాడతాడు మన బాలు. అయితే తనకు వాడు అసలు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాడో నీకు తెలుసా? ఇంటికి రాలేక, అటు నీ దగ్గరికి రాలేక ఆ హోటల్ రెస్టారెంట్ లో ఒక గదిలో బొందిక్కలు అలానే ఎలుకల మధ్య పడుకుంటున్నాడు. వాడిని ఎందుకు దూరం పెట్టాలి? మీరిద్దరూ మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం కదని బాలు అయితే చాలా ప్రశాంతంగా శృతితో చాలా వివరంగా మాట్లాడతాడు. దాంతో బాలు మాటలకి శృతి అయితే ఆలోచనలో పడుతుంది. తర్వాత బాలు అయితే, నీ ఇష్టం శృతి, చెప్పాల్సిందే నేను చెప్పాను, ఆ తర్వాత నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు నీ ఇష్టం, నువ్వు రవి దగ్గరికి వెళ్ళి ముందు వాడికి చెప్పి కన్విన్స్ చేసి ఎలాగైనా నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసే, అర్థమైందా? ఎలాగైనా నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. మీ నాన్న ఎలాంటి వాళ్ళు అని చెప్పేసాడు. మొత్తానికి బాలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దాంతో శృతి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మనోజ్ తన పార్క్ ఫ్రెండ్ తో కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆయనతో వింతగా ప్రవర్తిస్తాడు. ఆయన నువ్వు ఎన్నేళ్ల నుంచి ఎలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఇక ఆయన సీరియస్ అవుతాడు. నువ్వు సంపాదించాలి అంటే ముందు అడుక్కు తినాలి అని సమాధానం చెప్తాడు. అదేంటి స్వామి అలా అన్నారు, నేను అడుక్కోవాలి ఏంటి అని చెప్పేసి అంటూ మనోజ్ అనడంతో, నీ సమస్యకు పరిష్కారం ఇదే, నువ్వు కొద్ది రోజులు అడుక్కు తింటే తర్వాత నువ్వు అనుకున్న కళ నెరవేరుతుంది అని మొత్తానికి సలహా ఇస్తాడు. దాంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మనోజ్ అయితే తన ఫ్రెండ్ స్వామీజీ చెప్పినట్టు చేస్తే అంతా నీకు మంచి జరుగుతుందని గుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అక్కడ అడుక్కునే వాళ్ళని చూపించి ఇక్కడే కూర్చొని అడుక్కోవాలి అని చెప్పేసి అంటారు. ఇక మనోజ్ ని ముష్టిరోడ్లా మార్చేస్తాడు. ఇక మొత్తానికి మనోజ్ అయితే తన తెలివితేటలతో గుడి దగ్గర అడుక్కునేందుకు చోటు సంపాదించుకుంటాడు. అడుక్కుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా మీనైతే గుడికి వస్తుంది. అక్కడ మనోజ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటూ మనోజ్ ని అడుగుతుంది మీనా. దాంతో మనోజ్ చాలా కంగారు పడిపోతాడు. మొత్తానికి అసలు నేను ఈ మీనాకి కనిపించానా, ఇప్పుడు గనక బాలు గడికి చెప్తే నా పరిస్థితి ఏంటా అని మనోజ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక గుడి దగ్గరకు వచ్చిన మీనా అయితే అడుక్కునే వాళ్ళందరినీ కూడా చూస్తుంది. అమ్మ ధర్మం ఏంటమ్మా అని చెప్పేసాడు. అందరూ అడుగుతూ ఉంటే అందులో ఒక వ్యక్తి గొంతు మాత్రం ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందని మీనా అనుకుంటుంది. నీ మొహం చూపించు అని మొహం మీద ఉన్న గుడ్డని లాగేస్తుంది. అక్కడ మనోజ్ని చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అడుగుతుంది. ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి అని మనోజ్ అయితే ఏమీ తెలియనట్లు మాట్లాడతాడు. వెంటనే ఈ విషయాన్ని బాలుకి చెప్పాలని మీనా అయితే పక్కకైతే వస్తుంది. వెంటనే బాలుకి కాల్ చేసి, మీనా అర్జెంట్ గా ముందు మీరు గుడి దగ్గరికి రావాలి అని చెప్పేసి అంటుంది. మీనా ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏం జరిగిందని చెప్పేసి అంటూ బాలు అడుగుతూ ఉంటాడు. ఈ అన్నయ్య ఎక్కడ ముష్టి వాళ్ళతో అడుక్కుంటున్నాడని అని చెప్పేసి అంటుంది. దాంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలు అయితే నమ్మలేకపోతాడు. మీనా చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని చెప్పేసాడు. మొత్తానికి గుడి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటాడు. సరే అని చెప్పి గుడి దగ్గర మీనా అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు, పరిస్థితి ఏంటి మీకు, ముందు మీరు ఇంటికి పదండి అని చెప్పేసాడు. మీనా ఎంత చెప్పినా మాత్రం మనోజ్ మాత్రం పట్టించుకోడు. ఇక వెంటనే బాలు అయితే మీనా చెప్పినట్టు గుడికైతే వస్తాడు. ఇక వెంటనే మీనాని తీసుకొని మనోజ్ అయితే చూపిస్తుంది మీనా బాలుకి. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు అసలు, నీ పెయిన్కి పరిస్థితి ఏంట్రా, బొచ్చేంటిరా, నువ్వు అడుక్కోవడం ఏంట్రా, ఏమైందిరా అని చెప్పేసి అంటూ బాలు అయితే మనుషుని తీసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎవరాఖరికి నీకు ఈ దారిని ఎంచుకున్నావా ఏంటి, అడుక్కోవాలని డిసైడ్ అయిపోయావు, నువ్వు బాగా ఇక్కడ సెట్ అయ్యావరా, ముందు ఈ విషయం నేను ఆ ప్రభావతమ్మకు చెప్పాలి, ఇంటికి నడు అని చెప్పేసి అంటూ తల మీద టవల్ కప్పి మరి మొత్తానికి మనుషుని బాలు అయితే ఇంటికైతే తీసుకొని వస్తాడు. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా, ఇక ప్రభావతి అయితే ఏంటంటే నువ్వు అసలు ఈ ముష్టిలను డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకొని వచ్చావు ఏంటి అని చెప్పేసి అంటూ ప్రభావతి చాలా సీరియస్ అవుతుంది.
చూడమ్మా ప్రభావతమ్మ, వీడేమి ముష్టివాడు కాదు, నీ ముద్దుల కొడుకు, ఒకసారి చూడని చెప్పేసి అంటూ మొహం మీద ఉన్న టవల్ లాగిస్తాడు. దాంతో మనోజ్ని చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో రోహిణి కూడా పార్లర్ నుంచి వస్తుంది. మనోజ్ని చూసిన రోహిణి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. వెంటనే సత్యం అయితే, రే మనోజ్, నువ్వేనా? అసలు ఏంట్రా ఈ పరిస్థితి, ఏంట్రా ఈ వేషం అని చెప్పేసి అంటూ సత్యం అడుగుతూ ఉంటాడు. ఇక ప్రభావతి కూడా చాలా కోపం అనిపిస్తుంది. మనోజ్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని, మరేం చేయమంటావు అమ్మా? డబ్బులు ఎవరు అడిగినా సరే నాకు ఇవ్వడం లేదు కదా, మరి నాకు 14 లక్షల రూపాయలు కావాలి, నేను కెనడా వెళ్తాను, నాకు డబ్బులు ఇవ్వు, ఇల్లు తాకట్టు పెట్టి మరి ఇవ్వమంటే నువ్వు ₹1 కూడా ఇవ్వను అని చెప్పేసి అంటున్నావు. అందుకే స్వామీజీ గారు నన్ను ఈ దారి ఎంచుకోమన్నారు. కనీసం అడుక్కుంటానైనా నా సమస్యకు పరిష్కారం దొరికి డబ్బులు వస్తాయని చెప్పారు. అందుకే ఇలా చేస్తానని చెప్పేసి అంటూ మనోజ్ ఒక్కసారిగా షాక్ ఇస్తాడు. ఇక దాంతో రోహిణికి చాలా కోపం అనిపిస్తుంది. ఇక దాంతో ఇదే అవకాశంగా తీసుకున్న బాలు మీనా ఇద్దరు కూడా రెచ్చిపోతారు. మొత్తానికి నీకు డబ్బులు దొంగతనం చేయడం తప్ప ఎక్కడ నిలకడగా ఉద్యోగం కూడా చేయడం రాదు. చివరాఖరికి నువ్వు అడుక్కునే స్థాయిని ఎంచుకున్నావు అన్నమాట. ఈ జాబ్ నీకు బాగా నచ్చిపడిందిరా అని అడుక్కుంటూ మెయింటైన్ చెయ్యి. మొత్తానికి 14 లక్షల రూపాయలు సంపాదించి ఆ తర్వాత కెనడాకి వెళ్ళు. ఉద్యోగం బాగుందిరా, ఇదే కంటిన్యూ చేయని చెప్పేసాడు బాలు అనడంతో రోహిణికి చాలా కోపం అనిపిస్తుంది. బాలు మీనా అలా అనేసరికి రోహిణికి చాలా కోపం అనిపిస్తుంది. ఇప్పుడు బాలు, అవకాశం దొరికినప్పుడల్లా సరే నువ్వు మా ఆయన్ని వాడేసుకుంటావు, ఏదో ఒక మాట అనకుండా ఉండలేవా ఏంటి? భర్త ఏమాత్రం 40 లక్షల రూపాయలు ఒకసారి తీసేసి చేతిలోనే మోసపోయారనుకో, ఇదే ప్రతిసారి నువ్వు వేలెత్తి చూపించి మరి ఆయన ఎందుకు బాధ పెడతావు? ఎవరు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆయన ఏం చేస్తారు? ఏదో పెద్ద నేరం చేసినట్లుగా అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి రోహిణి చాలా కోపం అనిపిస్తుంది. మనుషుని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతుంది. ఇక దాంతో బాలు ఇదే, సరే పార్లరమ్మా, భర్తను ఒక్క మాట అన్నందుకే నీకు ఇంత కోపం వస్తుంది, అదేదో 40 లక్షల రూపాయలు నువ్వే ఇవ్వచ్చు కదా, ఆయన నువ్వే కెనడా పంపించవచ్చు కదా అని చెప్పేసి అనేసరికి రోహిణి చాలా కోపం అనిపిస్తుంది. సరే ఆ డబ్బులు ఏవో నేనే ఇస్తాను, ఆయన నేనే కెనడాకు పంపిస్తాను, అర్థమైందా? మీరెవరు కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి రోహిణి ఏదో కోపం తనే సక్క నుంచి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. కోపంతో అందరితో కూడా నేనే డబ్బులు ఇస్తానని చెప్పేస్తున్నాను, అసలు ఇప్పుడు నేను ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న రోహిణికి వాళ్ళ అమ్మ అయితే గుర్తొస్తుంది. ఇక వెంటనే సుగుణమ్మకు కాల్ చేస్తుంది. ఇంతలో సుగుణమ్మ, అమ్మ కళ్యాణి బాగున్నావా, ఏంటి ఇలా ఫోన్ చేసామని చెప్పేసి అనడంతో, అమ్మ కళ్యాణి నన్ను పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను, సారీ అమ్మ, ఏదో మాటల్లో వచ్చేసింది. ఏంటమ్మా రోహిణి ఇలా ఫోన్ చేసావు, ఏమన్నా అత్యవసరమా, డబ్బులు అవసరమా? డబ్బులు అవసరం ఉంటేనే తప్ప నువ్వు ఫోన్ చేయవని నాకు తెలుసు కదా, ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి ఇక సుగుణమ్మ అడిగేసరికి రోహిణి ఏదో జరిగిందంతా కూడా చెప్పేస్తుంది. ఆయన కెనడా వెళ్లాలంటే 14 లక్షల రూపాయలు డబ్బులు కావాలని చెప్పేసి అన్నారు. ఇంట్లో అడిగితే ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఆయన ముష్టి వేషం కూడా వేశారు. ఇక దాంతో ఇదే అవకాశంగా తీసుకున్న బాలు మీనా ఇద్దరు కూడా ఆయన్ని రెచ్చిపోయి నాన్న మాటలు అంటున్నారు. అదంతా నేను చూడలేకపోయాను. డబ్బులు ఏవో నేనే ఇస్తాను, మా ఆయనకి నేనే అరేంజ్ చేస్తానని ఇంట్లో వాళ్ళందరితో ఛాలెంజ్ చేశాను. నేను ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తున్నాను. అమ్మ, నేను నిన్ను ఒక హెల్ప్ అడిగితే నాకు సహాయం చేస్తావా? చెప్పమ్మా రోహిణి, ఏం కావాలి? మన ఇల్లు ఉంది కదా, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వచ్చి నాకు ఇస్తావా? మరి తర్వాత నేను నీకు మొత్తం ఇచ్చేస్తాను. అర్జెంట్కి నాకు 14 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి ఇక రోహిణి సుగుణమ్మని అడిగేసరికి, సరేనమ్మా నీకే ఇస్తాను, ఇల్లు కూడా ఎలాగో నీ పేరు మీదే ఉంది కదా, నేను నీకు డబ్బులు అరేంజ్ చేసి పంపిస్తానని చెప్పేసి సుగుణమ్మ అయితే కాల్ కట్ చేస్తుంది. మరుసటి రోజునే రోహిణి అయితే పార్లర్ కి వెళ్తుంది. ఇక ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వచ్చి సుగుణమ్మ పార్లర్ లో రోహిణికి అయితే ఇచ్చేస్తుంది. దాంతో సుగుణమ్మ దగ్గర నుంచి తీసుకున్న 14 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని వచ్చి మరి మనోజ్కి అయితే ఇస్తుంది. ఇక దాంతో అంత పెద్ద డబ్బులు చూసిన ప్రభావతి, ఇటు బాలు మీనా ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నిజంగానే ఈ డబ్బులు మీ నాన్న పంపించాడా కెనడా వెళ్ళడానికి మనోజ్కి అని చెప్పేసి ముగ్గురు అడిగేసరికి అవును అని చెప్పేసి అంటుంది రోహిణి. బాలుకి మాత్రం అనుమానం వస్తుంది. అసలే పార్లర్ లేదు, దానికి అసలు వాళ్ళు మలేషియా నుంచి వచ్చింది వాళ్ళ సొంత మావయ్య కాదా అనేది నాకు డౌట్ గానే ఉండేది. ఇప్పటి వరకు వాళ్ళ నాన్నతో మాట్లాడింది లేదు, కనీసం మొన్న ఫంక్షన్ కూడా రాండిది. 14 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి పంపించాడా అని బాలుకి అయితే అనుమానంగా ఉంటుంది. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. గుండె నిండా 3 గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుని వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.